దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వ పరిపూర్ణుడైన దేవాదేవుడైన యెహోవా పరిశుద్ధ వాగ్దానం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రావుకు వెలుగునై ఉన్నది. కీర్తన 119 కీర్తన 105 వచనం. ప్రియా సర్వ పరిపూర్ణుడైన దేవాదేవుని బిడ్డలారా, మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ఉన్నతనామలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మన దేవుడు సర్వ పరిపూర్ణుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. మన దేవుడు మనకి తన కృపను అనుగ్రహించి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు, కానీ పెరిగితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. కానీ మన దేవాదేవుని యొక్క వాక్యం మనకి దీపమును, మన త్రావులకు వెలుగై ఉన్నది. కైన జీవము గల దేవుని నామానికి మహిమార్థముగా ఆ దేవాదేవుని స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి, ఆరాధించి ఆయన్ని ప్రార్థించండి. మీ చేతిలో పట్టుకొనున్న బైబిల్ గ్రంథం దేవుని చేత మీకు ప్రత్యేకంగా దయచేయబడి ఉన్నది. అందులో పరిశుద్ధాత్మ స్వరం వినవచ్చును. దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవమైన వాక్యం మీరు నడవలసిన దైవ చిత్తానుసారమైన మార్గం మీకు తెలియజేయుచున్నది. బైబిల్ ప్రవచన వాక్యములు నిండి ఉన్నవి. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యం చీకటి గల చోటు వెలుగుచును, దీపమై ఉన్నట్టుంది. దాని యందు మీరు లక్ష్యమించిన యెడల మీకు మేలు అని 2 పేతురు 1:19 చెప్తున్న సత్యం. దేవుని బిడ్డలారా, సముద్రం పొంగుచున్నది, తుఫాను విసురుచున్నది, కటిక చీకటి ఆవరించుచున్నది. నావికునికి వేకు చుక్కను కనబడి త్రోవ తెలియజేయుచున్నది. ఏ మార్గమును వెళుచున్నానని అతడు గుర్తించను. నావికునికి వేకు చుక్క ఎంతో, ఆ ప్రకారమే బైబిల్ గ్రంథం మనకున్నది. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశం వెలుగుగాను ఉన్నను. శిక్షార్థమైన గర్దింపు జీవ మార్గం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, సామెతగ్రంథం 6:23 ఈ సత్యాన్ని మనం చూడగలుగుతున్నాం. ఐగుప్తును విడిచి వెళ్ళిన ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటిన తరువాత వారికి దైవ చిత్తమును తెలియజేయటకు మేఘస్తంభంగాను, అగ్నిస్తంభంగాను, మేఘస్తంభం వారికి ముందుగా నడిచి త్రావు చూపాను. ఎక్కడ దిగవలను, ఎన్ని దినములుండవలేను అని ఆ మేఘస్తంభంలే నిర్ణయించాను. అందువలన వారు దైవ చిత్తమును గూర్చి చింతించవలసిన అవసరం లేకుండాను. అయితే కానాను చేరినప్పుడు మేఘస్తంభములు లేవు. దేవుడు వారికి ధర్మశాస్త్రం దయచేసెను. ఇప్పుడు వారి వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడవలసి వచ్చాను. ధర్మశాస్త్రము ద్వారా ఇశ్రాయేలుకు దేవుని చిత్తం తెలియజేయబడనని అపోస్తులు పౌలు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడివై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా అంటూ రోమీయులకు రాసిన పత్రిక 2:18. ప్రియ జీవగారు, దేవుని బిడ్డలారా, ఏ విషయమందైనా సరే బైబిల్ గ్రంథం ఏమి చెప్పుచున్నదని ఆసక్తిగా పరిశీలించి చూడండి. ప్రవర్త ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. యెహోవా గ్రంథం పరిశీలించి చదువుకొనండి. యెషయా గ్రంథం 34:16 ఈ సత్యాన్ని చూడగలుగుతున్నాం. భిన్న బోధన గురించి ప్రశ్నలైనను సరే, జీవిత సమస్యలకు సంబంధించిన ప్రశ్నలైనను సరే, బైబిల్ గ్రంథమందు జవాబు కలదు. కాబట్టి బైబిల్ గ్రంథం నామకార్థంగా చదవక బెరయా క్రైస్తవుల వలె ప్రతిదినము లేఖలను పరిశోధించండి. అప్పుడు ప్రభు చిత్తం తెలుసుకోగలదు. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉన్నతమైన కార్యం మన జీవితంలో జరుగుతుంది. కనుక జీవగల దేవుని బిడ్డలారా, దేవుని గుర్తులో మనం పడిపోకుండా పరిశుద్ధాత్మ దేవదేవునికి కృపను మనం పొందుకోవడానికి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయన కృప, ఆయన కనికరం మనతో ఉండగలుగుతుంది. కనుక మన దేవుడైన యెహోవాని మనసిప్పి ప్రార్థించండి. ఆ దేవాదేవుని యొక్క శాశ్వతమైన కృప మీకు కలుగుతుంది. ప్రమాదం వాడికే కానీ వాడలో ఉన్న వారికి కాదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. దేవుని బిడ్డలారా, కైన మనస్ఫూర్తిగా ఆ సిలువదారి, కలవరదారి, గొర్రె పిల్ల, పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క సిలువ రక్తం చేత మీరు బలపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుని పేరట ప్రార్థిస్తున్నాను. సిలువ రక్తం ప్రతి పాపను కడుతుంది. సిలువ రక్తం మన సిరిపాద వరకు శుద్ధీకరిస్తుంది. ప్రతి అవయవము సిరు రక్తం చేత జయం పొందటానికి దేవుడు మనకిచ్చిన తరువులు ఆయన ప్రార్థిద్దాం. మహాగణుడును, మహోన్నతుడు, మా ప్రియ సర్వశక్తిమంతుడైన తండ్రి, నీ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నీ రెక్కల నీళ్ళు మమ్మల్ని పదిలపరిచి మమ్మల్ని భద్రం చేసి మాకందరికీ జీవిజయం దయచేసి మా కుటుంబాలకు జీవిజయం అనుగ్రహి. ఏ బిడ్డ మీద ప్రభా నీకు స్తోత్రం, ఏ దుష్టశక్తి ప్రవచన ప్రభా ప్రతి బిడ్డకి నీ క్రియా, నీ కార్యమేలు సాకని బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి పరిశుద్ధాత్మ నీ కృపలో బలపడి నీ రెక్కల కింద ఆయుధారుగులు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.
ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.